హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టూడియో. ఈరోజు ఒక బిగ్ బాస్ కంటెంట్ పైన ఒక పోస్ట్ చేయాలని మీ ముందుకు వచ్చాను. బిగ్ బాస్ అయిపోయింది కదా, మళ్ళీ ఈ పోస్ట్ ఏంటి, గొడవ ఏంటని మీరు అనుకోవచ్చు. సో బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షో అనేది చాలామందికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే చాలామందికి బిగ్ బాస్ అనే షో పనికిరాని షోగా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే ఒక కంటెంట్లో మన భారతీయ లాంగ్వేజెస్లో అటు హిందీ కానీ సౌత్ ఇండియాలో కానీ ఆ రియాలిటీ షోకి చాలా పాపులారిటీ ఉంది. అలాగే అంతకు మించిన ఒక రెవెన్యూ కూడా దాని మీద జనరేట్ అవుతూ ఉంది. అతిపెద్ద రియాలిటీ షోగా కూడా దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక తెలుగు సీజన్ 4 బిగ్ బాస్ షోకు సంబంధించిన విషయానికి వస్తే, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు, ఏ రకంగా గెలిచారు, ఎవరు అందులో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు, ఇవన్నీ కామన్గా మనం చర్చించుకునే విషయాలే, చూసే విషయాలే. అయితే వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ముందే అనుకున్నట్టు చాలామందికి ఈ షో పైన పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉండదు ఆడియన్స్కి. అలా అని కాన్సన్ట్రేషన్ లేని షోగా దీన్ని మనం పరిగణించలేము. ఎక్కువ మంది చూసే ఒక రియాలిటీ షో, అత్యంత పాపులర్ అయిన ఒక షోగానే మనం దీన్ని ట్రీట్ చేయాలి. దీంట్లో ఆడియన్స్కి, సగటు ఆడియన్స్కి ఎంత ప్రయోజనం కలుగుతుంది, ఎంత వినోదం కలుగుతుంది, ఎంత నష్టం కలుగుతుంది, లేదా ఎంత కాలక్షేపం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే, సీజన్ తెలుగులోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ షోకి సంబంధించిన సీజన్ 1, 2, 3, 4 4వ సీజన్ ఇది. ఈ 4వ సీజన్కి వచ్చేటప్పటికి బిగ్ బాస్కున్న టెంపో తెలుగులో దారుణంగా పడిపోయింది. టెంపో మీన్స్ అటెన్షన్. ప్రేక్షకుల అటెన్షన్ అనేది బాగా ఫస్ట్కి 2కి 2కి 3కి 3కి 4 మధ్య ఈ అటెన్షన్ అంటూ తగ్గుకుంటూ వచ్చింది. అంటే ప్రేక్షకుల యొక్క ఆదరణ, లేకపోతే ఫోకస్, ఆసక్తి, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా బిగ్ బాస్ పైన జారుకుంటూ వచ్చాయి. దానికి కారణం, ముఖ్య కారణం అందులో ఉన్న పార్టిసిపెంట్స్ కావచ్చు, ఆ పార్టిసిపెంట్స్కి సంబంధించిన ప్రొఫైల్ కావచ్చు, ఆ పార్టిసిపెంట్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రొఫైల్ కావచ్చు. ఆ పార్టిసిపెంట్స్ని మనం ఏం చూడగలుగుతాం, అసలు ఎవరు తెలియని ఫేస్లే, ఒకరికి కూడా కనెక్ట్ అయిన ముఖాలు కాదు, ఎవరికి క్రేజ్ లేదు అంతగా. మనం అంత 2 గంటలు, 1 అవర్, 3 అవర్స్, 4 అవర్స్ ఆ షో పైన మనం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలనేది చాలామంది కొంచెం దాని మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. అది 1 డే సీజన్ 4కి సంబంధించి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా అది కొనసాగుతూ వచ్చింది. ఎక్కడా కూడా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ, ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే పద్ధతి కానీ ఆ షోలు కనపడలేదు. అయితే ఇక్కడ సీజన్ 4ని, బిగ్ బాస్ లాంటి ఒక కార్పొరేట్ రియాలిటీ షోని ఒక లెవెల్కి, కనీసం దాని యొక్క రెస్పెక్ట్ని, దానికి ఉన్న పాపులారిటీని కాస్త కాపాడగలిగింది మాత్రం ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేసిన నాగార్జునే. కేవలం వీకెండ్స్లో 2 రోజుల పాటు ఆయన వచ్చి ఆ షోని బ్యాలెన్స్ చేసి, కాస్త కోస్త ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసి ఆ షోని చూసేలా చేసిన క్రెడిట్ మొత్తం నాగార్జునకే దక్కుతుంది. మధ్యలో 1 గెస్ట్లు ఎవరైనా వచ్చి కాసేపు సందడి చేసిన సందర్భాలు ఉండొచ్చు. కానీ ఈసారి షోని, సీజన్ 4కు సంబంధించిన షోని మాత్రం పూర్తిగా నాగార్జున తన చేతుల్లోకి తీసుకుని ఒక రకంగా బోయిలు మోసి సీజన్ 4ని పాపులర్ బిగ్ బాస్కున్న పాపులారిటీని కాస్త గట్టును పడేశాడు, పరువుని దక్కించాడు అని మన భాషలో చెప్పాలంటే పరువుని దక్కించి అలా ముక్తాయింపు ఇచ్చాడు. ఇదొక హైలైట్ పాయింట్. రెండవది, ప్రతిదానికి ఒక
ఎండింగ్ ఉంటుంది. బిగ్ బాస్ కూడా ఈసారి ఎండింగ్ చివరి రోజు ఆహా ఓహో అనుకునే రేంజ్లో గత షోలతో పోల్చుకుంటే ఈసారి అంత హైప్ రాలేదు. కారణం ఏంటంటే విన్నర్స్ ఎవరైతేనేమి అనే ఒక ఫీలింగ్లో చాలామంది 80% 90% ఉండడం, పలానా వాళ్ళు రావాలని కోరుకునే పర్సంటేజ్ తగ్గిపోవడం, ఎవరు వచ్చినా ఒకటే కదా అనే ఒక న్యూట్రల్ ఒపీనియన్ రావడం వల్ల ఈసారి లాస్ట్ డే ఎండింగ్ డే బిగ్ బాస్ ఎండింగ్ డేకి కూడా అంత పెద్ద ఫాలోఅప్ రాలేదు. కానీ ఒక పాజిటివ్ ఎండ్ చేసింది మాత్రం ముందు అనుకున్నట్టు నాగార్జున షోకి చివరి వరకు తీసుకురావడం, వీకెండ్స్లో ఆయన కనపడి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం ఇదొక ఎత్తు అయితే, చిరంజీవి గెస్ట్గా వచ్చి ఒక పాజిటివ్ ఎండింగ్, ఒక డిజాస్టర్ షోగా ముద్రపడిన బిగ్ బాస్ని, సీజన్ 4 బిగ్ బాస్ని పాజిటివ్ ఎండింగ్ ఆయన ఎపిరెన్స్ కానీ ఆ షోకి సంబంధించిన ఆయన స్పాంటేనియస్గా మాట్లాడిన తీరు కానీ మిగతా పార్టిసిపెంట్స్తో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి చమత్కారంగా జోవియల్గా చాలా సరదాగా ఎండ్తో క్లోజ్ అవడానికి ఒక పాజిటివ్ ఎండింగ్గా మనం తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ చిరంజీవి లేరు, గెస్ట్గా లేరు అనుకుంటే మాత్రం ఆ ఎండింగ్ ముక్తాయింపు ఇంత పాజిటివ్గా ఉండేది కాదు. సో ఒక డిజాస్టర్ షో అన్నట్టుగా ముద్రపడి సీజన్ 4 పెద్దగా ఆసక్తిని కోల్పోయిన జనాల్లో ఒక రకంగా గతంలో ఉన్న వైభవాన్ని దాదాపుగా కోల్పోయిన ఈ షో చిరంజీవి నాగార్జున ఒక పాజిటివ్ ఎండింగ్ ఇచ్చి ముగించారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెవెల్లో సీజన్ 4కి వచ్చేటప్పటికి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక పాపులర్ సెలబ్రిటీస్ని తీసుకురాకపోయినా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యే జనాలు ఉండాలనేది జీవి స్టూడియో భావిస్తుంది. సో ఇది ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ జీవి స్టూడియో. నమస్తే.